అటా ఇటా ఆయన దారెటు మళ్ళీ పాత నియోజకవర్గానికి వెళ్తారా లేక కొత్త నియోజకవర్గంలోనే నిలదొక్కుంటారా? అసలు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? కార్యకర్తలకు నియోజకవర్గానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? అది వ్యూహాత్మక మౌనమా లేక మరొకటా? ఆ నియోజకవర్గ అధికార పార్టీలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోందట. ఆరోగ్య సమస్యల పేరుతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ నేత ఎవరు? ఇంతకీ ఏదా నియోజకవర్గం? మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగారు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుపై జోరుగా చర్చ నడుస్తోందట. తన సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డిని వదిలి బాన్స్వాడకు వలస వెళ్లిన ఈ నేతకు అక్కడ కూడా పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఆయన దారి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందంట. కామారెడ్డి జిల్లా అధికార పార్టీలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆయన అనుచరుల్లో అయోమయం నెలకొందని టాక్. ఆరోగ్య సమస్యలతో ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నప్పటికీ ఆయన పొలిటికల్ జర్నీపై చర్చ జరుగుతోంది. ఏనుగు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోందట. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ వర్గపోరుకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తారు. దీనికి కారణం ఇద్దరు సీనియర్ నాయకులు అంటారు. ఒకరేమో ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అయితే మరొకరు ఏనుగు రవీందర్ రెడ్డి అని లోకల్ టాక్. ఈ ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా ఉంటారంట. వాళ్ళ అనుచరులు కూడా నేతల బాటలోనే నడుస్తున్నారట. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు భగ్గుమంటూ ఉంటారు. అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత బాన్స్వాడలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందట. ప్రస్తుతం సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఆధిపత్యం నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోందని టాక్. వాస్తవానికి పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి ఇద్దరు కూడా బాన్స్వాడకు వలస వచ్చిన నేతలే అని చెప్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్ కి పోచారం సన్నిహితంగా ఉంటున్నారని సమాచారం. అంతకుముందు ఎల్లారెడ్డి నుంచి 4 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఏనుగు రవీందర్ రెడ్డి గెలిచారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి బాన్స్వాడకు మారారు. 2023లో బాన్స్వాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో చక్రం తిప్పుదామనుకున్నారు. అయితే కాంగ్రెస్ కి పోచారం సన్నిహితంగా మారడంతో ఏనుగుకి ప్రాధాన్యం తగ్గిందట. మున్సిపాలిటీ ఎన్నికల్లో తన వర్గానికి టికెట్ ఇవ్వాలని ఏనుగు పట్టుపట్టారట. అయితే ఆయన విజ్ఞప్తిని అధిష్టానం పట్టించుకోలేదట. దీంతో ఏనుగు వర్గీయుల్లో కొంతమంది గులాబీ గూటికి జంప్ చేశారట. తన అనుచరులు వెళ్లిపోతుండటంతో ఏనుగు కూడా కాంగ్రెస్ లో కొనసాగాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు. ప్రాధాన్యం దక్కని చోట ఉండలేమని తన స్నేహితులతో వాపోయారట. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలతో ఏనుగు రవీందర్ రెడ్డి టచ్ లో ఉన్నారన్న టాక్ ఉంది. దీనిలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన ఎల్లారెడ్డి వైపు ఏనుగు అడుగులు వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మరి ఆయన ఎటు అడుగులు వేస్తారో చూడాలంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు.